బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 28 వర్స్ 1. 28వ అధ్యాయం మొదటి వచనం. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే, నీ జీవితంలో దుష్టుడు పారిపోవాలా? అయితే ఏం చేయాలి? నీ జీవితంలో దుష్టుడు, అది సాతాను కావచ్చు, సాతాను సంబంధమైన వ్యక్తులు కావచ్చు, వారు నీ జీవితంలో ఉండకుండా పారిపోవాలి అంటే, బైబిల్లో వ్రాయబడినటువంటి పదం పారిపోవాలి అంటే, ఎప్పుడు పారిపోతారండి? వాళ్ళకు భయం వేసినప్పుడు పారిపోతారు, వాళ్ళకి కీడు కలిగినప్పుడు పారిపోతారు. దేవుడు అంటున్నాడు, దుష్టుడు పారిపోవాలి అంటే, దుష్టుడు పారిపోవడం దేవుని యొక్క ఉద్దేశం. మన జీవితంలో ఎలాంటి దుష్ట కార్యాలు, దుష్టుని సంబంధించినవి ఏవి ఉండకుండా అన్ని పారిపోవాలని దేవుడు కోరుతున్నాడు. బట్ అది పారిపోవాలి అంటే ఏం చేయాలో ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. సామెతల గ్రంథాన్ని ఏమని పిలుస్తారంటే, సామెతలను, ప్రసంగిని, యోబు గ్రంథాన్ని జ్ఞాన గ్రంథాలు అంటారు. అంటే దే ఆర్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. దేవునికి సంబంధించినవి. దేవుని దగ్గర ఒక వ్యక్తి ఏ రకంగా ఉండాలి, కుటుంబం ఏ రకంగా ఉండాలి, జీవితం ఏ రకంగా ముందుకు సాగాలి, ఉద్యోగ వ్యాపారాల్లో ఏ రకంగా ఉండాలి, ఇరుగు పొరుగు వారి దగ్గర ఏ రకంగా ఉండాలి, అనేకమైన విషయాలు ఈ సామెతల గ్రంథంలో నాయన, ఈ జ్ఞాన గ్రంథాల్లో మనం చూడగలం. అంటే ప్రసంగి గ్రంథం, సామెతల గ్రంథం, యోబు గ్రంథాన్ని బుక్స్ ఆఫ్ విజ్డమ్ అంటారు, జ్ఞాన గ్రంథాలు అంటారు. దేవుని బిడ్డలారా, ఈ పుస్తకాలు మనం చదివితే దే విల్ స్పీక్ అబౌట్ వాట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ లైఫ్. జీవితం యొక్క పరమార్థం ఏంటో మనకు తెలుస్తుంది. అసలు జీవితం అనేటువంటిది ఏంటో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అసలు జీవితం ఎలా జీవించాలి అనేటువంటిది మనకు ఖచ్చితంగా బోధించేటువంటి దేవుని యొక్క గ్రంథం. ఈ సామెతల గ్రంథాన్ని మనం గమనిస్తే ఎక్కువగా జ్ఞానం గురించి వ్రాయబడి ఉంటుంది. నేను యవనస్తుల మీటింగ్లో వరుసగా వచనం వెంబడి వచనం ధ్యానం చేస్తూ వస్తుంటున్నాం. చాలా సంవత్సరాల నుంచి ఈ సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాగా ఇప్పుడు 6వ అధ్యాయంలోనికి వచ్చాం. ప్రతి యవనస్తుల మీటింగ్లో కూడా సామెతల గ్రంథంలో నుంచి, ఎందుకంటే సామెతలు ఎక్స్క్లూజివ్గా వ్రాయబడింది యవనస్తుల కోసం. కాబట్టి యవనస్తులు తమ జీవితాల్లో పరిశుద్ధంగానైనా, చదువులో దీవించబడాలైనా, సో ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో సామెతల గ్రంథంలో నుంచే ప్రభు మాట్లాడుతూ వచ్చారు. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో జ్ఞానము అనేటువంటి పదాన్ని మనం ఎక్కువగా చూస్తాం. జ్ఞానము అనేటువంటిది చాలా సందర్భాల్లో జ్ఞానం అంటే వి థింక్ అబౌట్ ఆన్ 2 realms. 2 రకాలుగా మనం ఆలోచన చేస్తాం. ఒకటి బైబిల్లో ఉండేటువంటి దైవిక జ్ఞానం, రెండవ జ్ఞానం మనకు చదువుకు సంబంధించినటువంటి జ్ఞానం లేదా లోక సంబంధమైన జ్ఞానం అనుకుంటాం. దేవుని బిడ్డలారా, కరెక్టే అవి కూడా. కానీ ప్రతి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి పుస్తకం కూడా అది యేసు ప్రభుకు రిలేట్ చేసుకోవాలి మనం. జ్ఞానము ఎవరంటే యేసు ప్రభే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో 31వ వచనంలో పౌలు భక్తుడు ఏమంటాడంటే, మన జ్ఞానము, నీతియు, పరిశుద్ధత, విమోచన ఎవరు? యేసు ప్రభే. జ్ఞానం అంటే ఎవరు తెలుసా? యేసు ప్రభే. అంటే ఈ సామెతల గ్రంథంలో ఉండేటువంటి జ్ఞానం ఎవరిని గురించి వ్రాయబడింది అంటే యేసు ప్రభుని గురించే వ్రాయబడింది. యేసు ప్రభుని గురించే వ్రాయబడింది. సో దేవుని బిడ్డలారా, ఈ యొక్క సామెతల గ్రంథంలో ఈరోజు 28వ అధ్యాయం మొదటి వచనం, ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోవును. ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోతాడంట. ఎవరైనా తరిమితే కదా పారిపోవాలి. పారిపోవడం ఎప్పుడు ఉంటుందండి? ఎవరైనా తరిమితే. ఆడ కుక్క ఉందనుకున్నాం, కుక్కను మనము దాన్ని గదురుకుంటే అది పారిపోతుంది, లేదా కుక్కపైకి రాయెత్తుకున్నాక పారిపోతుంది. అంటే ఏదైనా మన కార్యం ఒకటి జరిగితే అప్పుడు పారిపోతుంది. కానీ విచిత్రం ఏంటి తెలుసా? ఆ సెంటెన్స్ చూడండి ఏ రకంగా ఉంటుందో. ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోతాడు. అని ఎవరైనా తరిమితే కదా పారిపోవాలి, తరమకుండా ఎలా పారిపోతారు? ఇది చాలా విచిత్రమైనటువంటి పదం అనిపించింది నాకు. అసలు ఈ వాక్యం ఎందుకు రాయబడింది? ఎవరు తరమకుండానే దుష్టుడు ఎందుకు పారిపోతాడు? ఎవరిని తరిమితేనే కదా దుష్టుడు పారిపోవాలి. సాతాను తరిమితే పారిపోవాలి. కానీ బైబిల్లో రాయబడింది సాతాను తరిమితే పారిపోడంట. ఎందుకు తెలుసా? సాతాను తెలుసు. సాతాను అంట, నీవెంత, నీ గురించి నాకు అన్నీ తెలుసు. రిడీమర్ చర్చిలోనికి కొన్ని తెలుసు, లేదా భార్యాభర్తలకు కొన్ని తెలుసు వాళ్ళ గురించి. నీ గురించి క్షుణ్ణంగా నాకు తెలుసు. ఎందుకు తెలుసా? గత వారమంతటిలో నువ్వు ఏం చేసావో నాకు తెలుసు. సాతాను నిన్ను బట్టి పారిపోడు, నువ్వు తరిమితే పారిపోడు, నీ జీవితాన్ని బట్టి పారిపోడు. ఇంకా తిష్ట వేసి కూర్చుంటాడు నీ ఇంటిలో.
నీ ఇంటిలో ఎక్కడ కావాలంటే అక్కడ కనబడతాడు సాతాను, ఎక్కడ కావాలంటే అక్కడ కనబడి భయపడిస్తాడు దేవుని బిడ్డలారా. కానీ బైబిల్లో రాయబడింది సాతాను ఎవరు తరమకుండానే పారిపోతాడంట. అదేలా పారిపోతాడు? పారిపోవాలంటే ఎవరో ఒకరు తరమాలి, కానీ సాతాను ఎవరు తరమకుండానే పారిపోతాడు. అక్కడ అర్థం కాకుండా కనబడుతుంది, కానీ అక్కడే ఒక అర్థం మనకు వస్తుంది. రెండో లైన్ చూడండి ఏముంటుందో, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. ఎప్పుడైతే నీ జీవితములో దేవుని ధైర్యాన్ని సాతాను చూస్తాడో, తరమాల్సిన పనుల సాతాను పారిపోతాడు, సాతాను పారిపోతాడు. దేవుని బిడలారా, పారిపోయే లక్షణం సాతానుకు కలగాలి అంటే నీ జీవితంలో ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా? సాతాను పారిపోయే లక్షణంలోనికి రావాలి అంటే నీ జీవితంలో ఉండాల్సిన లక్షణం ఏంటంటే సింహం వలె ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. దేవుని బిడ్డలారా, మొదటి ఆరాధనలో దేవుడు యెహోషువతో చెప్పినటువంటి మాట, యెహోషువ నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. ఎందుకు? నీ ఎదుటికి 31 మంది రాజులు రాబోతున్నారు, ఆ యోర్దాను రాబోతుంది, యెరికో రాబోతుంది, అవన్నీ తొలగిపోవాలంటే ధైర్యంగా ఉండు. ఇక్కడ ఈరోజు రెండవ ఆరాధనలో 28:1 సామెతలు అంటున్నాడు, ఎవడు తరమకుండానే ఈ దుష్టుడు పారిపోతాడు. ఎప్పుడు పారిపోతాడు? ఎప్పుడు పారిపోతాడు అంటే నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు, ధైర్యముగా ఉంటారు. వాట్ ఈస్ కరేజ్? దేవుడు చెప్పేటువంటి ధైర్యం ఏంటిది? మనకందరికీ ధైర్యం ఉంటుంది. మన పిల్లలు లైట్ ఆరిపోతానే భయపడతారు, కానీ తల్లిదండ్రులుగా మనం అంటాం నాకు ధైర్యం ఉంది, నేనున్నానులే. ధైర్యం తల్లిదండ్రులకు ఉంటుంది. మరి మనకు ధైర్యం ఉన్నప్పుడు సాతాను మన దగ్గరే ఉన్నాడు కదా, సాతాను మన జీవితంలోనే ఉన్నాడు కదా. మరి మన జీవితాలు ఏ రకంగా ఉండాలి? ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. ఎప్పుడు పారిపోతాడు? బైబిల్లో వ్రాయబడింది నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉండడం చూశాడంటే దుష్టుడు పారిపోతాడు. సాతాను కాళ్ళకు పరుగెత్తడం నేర్పించాలి అంటే నీ జీవితంలో ఉండాల్సింది ఏంటి తెలుసా? ధైర్యం. బైబిల్లో వ్రాయబడింది నీ ధైర్యం కాదంట, సింహము వలె ధైర్యంగా ఉండాలంట, సింహము వలె ధైర్యంగా ఉండాలి. నాకు అనిపించింది అదేం ధైర్యం ప్రభా? మామూలుగా లోకంలో 2 రకాలైనటువంటి ధైర్యం ఉంటుంది. ఒకటి, ఒక ధైర్యం దేవుని ద్వారా కలిగేటువంటి ధైర్యం. దేవుడు మన జీవితాల్లో ఉంటే మనకు ఒక ధైర్యం ఉంటుంది. సాతాను కూడా ధైర్యం ఇస్తాడు, సాతాను కూడా ధైర్యం ఇస్తాడు. ఎలాంటి ధైర్యం తెలుసా? మీకు అర్థం కావడం చెప్తాను. ఎవరైనా ఫుల్గా దాగారనుకోండి, ఆ క్యాండిడేట్ ఏం చేస్తాడు తెలుసా? నేరుగా పోయి రోడ్డుకు అడ్డంగా నిలబడి రా అని లారీని పిలుస్తాడు. మనకు అనిపిస్తుంది వీనికి ఎంత ధైర్యం రా. కైపు ఎక్కింది కాబట్టి చాలా ధైర్యంగా ఉంటుంది, కైపు దిగింది అనుకో అప్పుడు తెలుస్తుంది. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు పట్టాల పై నుంచి ఆ యొక్క గూడ్స్లో లేదా ఏదో ట్రైన్ పైకి ఎక్కుతాడు. ట్రైన్ పైన హై టెన్షన్ వైర్ ఉంటుంది, కరెంట్ వైర్, దాన్ని పట్టుకోవాలని చూస్తాడు. మనకు అనిపిస్తుంది ఎంత ధైర్యం రా. ధైర్యమా పాడా? సాతాను కూడా ధైర్యం ఇస్తాడు. తాగినప్పుడు సాతాను ఇచ్చే ధైర్యం, పాపము చేయడానికి సాతాను ఇచ్చే ధైర్యం. ఎవరు ఏమనుకున్నా నేను తాగేదే, ఎవరు ఏమనుకున్నా నేను ఈ రకంగా ఉంటాను అని అంటారు చూసారా? వాళ్ళకు సాతాను ధైర్యం ఇస్తాడు, సాతాను ధైర్యం ఇస్తాడు. సాతాను ఇచ్చే ధైర్యం ఉంది, సాతాను ఇచ్చే ధైర్యం ఉంది, దేవుడిచ్చే ధైర్యం ఉంది. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు సింహము వలె ధైర్యంగా ఉంటారంట. నాకు అనిపించింది సాతాను పారిపోవాలంటే సింహం యొక్క ధైర్యం ఏంటిది? మనీ ప్లాంట్ అంటారు. మనీ ప్లాంట్. ఆ మనీ ప్లాంట్ అంటే ఏంటి? నీ ఇంటిలో ఆ చెట్టు పెంచుకుంటే డబ్బు వస్తుందంట. ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే పెంచుకోండి, రాకపోతే ఆ చెట్టుకు ఆ పేరు పెట్టిన వాళ్ళని అడగండి. మనీ ప్లాంట్. ఆ ఇంటిలో ఆ చెట్టు పెంచుకుంటే అంటే డబ్బు వస్తుందంట, దానికి అందుకే పేరు పెట్టారు, మనీ ప్లాంట్ అని పేరు పెట్టారు. అంటే నీ ఇంట్లోనికి డబ్బు రావాలి అంటే ఏముండాలి? మనీ ప్లాంట్ చెట్టు ఉండాలంట. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది సాతాను పారిపోవాలంటే సింహము వలె నువ్వు ధైర్యంగా ఉండాలి, సింహము వలె ధైర్యంగా ఉండాలి. అసలు ఏంటిది సింహము యొక్క ధైర్యం ఏంటిది? అదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటున్నాం. సింహానికి ఉన్న ధైర్యం వేరే జంతువులకున్న ధైర్యం, దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. చాలా వ్యత్యాసం, చాలా వ్యత్యాసం. సింహానికి ఒక పేరుంది, మృగరాజు అంటారు, లేదా అడవికి రాజు అంటారు. ఎందుకు అంటే ఆ సింహముకు ఉండేటువంటి ఆ ధైర్యాన్ని బట్టే సింహానికి ఆ పేరు పెట్టారండి. సింహానికి ఉన్నటువంటి ధైర్యాన్ని బట్టే. బ్రదర్, ఈరోజు సింహం ధైర్యం గురించేనా? ఎస్, సింహం స్టోరీనే, ఈరోజంతా సింహం స్టోరీనే. అంటే ఈ సందేశం అంతా సింహముకున్నటువంటి ధైర్యం ఏంటో బైబిల్ ఎందుకు చెప్పింది? ఆ ధైర్యం నీలో నాలో ఉంటే సాతాను ఎదుట నుండి పారిపోతాడు. నీలో నీ ధైర్యం ఉంటే నీలో నీకు సంబంధించినటువంటి ధైర్యం ఉంటుంది. కొంతమంది అంటారు ఐ కెన్ డూ, నేను చేయగలను, అది నీ ధైర్యం. నీ ధైర్యం ఉంటే సాతాను పారిపోడు. కానీ సింహము లాంటి ధైర్యం నీలో ఉంటే బైబిల్లో వ్రాయబడింది సాతాను పారిపోతాడంట, సాతాను పారిపోతాడు. అంటే నీలో ఉండవలసినది ఏంటి తెలుసా? సింహము లాంటి ధైర్యం. ఈ ధైర్యం నీలో
సాతాను చూశాడనుకో, అప్పుడు సాతాను పారిపోతాడు. ఎవడనూ తరమకుండానే నీ జీవితంలో ఈ ధైర్యాన్ని సాతాను చూడగలిగితే, ఈ ధైర్యం సాతాను కనపడుతుంది, నీకు వేరే వాళ్ళకి ఎవరికి కనపడదు. ఈ ధైర్యాన్ని చూశాడంటే సాతాను పారిపోతాడు. ఈరోజు ఎందుకు సాతాను నీ ఇంట్లో ఉన్నాడు తెలుసా? నీ కుటుంబ వ్యవహారాల్లో ఉన్నాడు తెలుసా? నీ జీవితంలో ఉన్నాడు తెలుసా? నీ ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నాడు తెలుసా? నీ చదువులో ఉన్నాడు అంటే నీలో ఈ ధైర్యం లేదు, ఈ ధైర్యాన్ని చూడలేదు సాతాను, అందుకే పారిపోకుండా ఉన్నాడు. నీలో కనపడేటువంటిది నిరాశ, కొనగడం, సనగడం, కొట్లాడడం, ఇవి నీ జీవితంలో ఉన్నాయి. సాతాను పారిపోడు. సాతాను ఎప్పుడు పారిపోతాడంటే, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటే అప్పుడు సాతాను పారిపోతాడు. ఎవ్వరు తరమకుండానే, నువ్వు కమాండ్ చేయకుండానే, నువ్వు దానిపైన బల ప్రదర్శన చేయకుండానే సాతాను పారిపోతాడు. ఎందుకు తెలుసా? ఇఫ్ డెవిల్ సీస్ ద కరేజ్ ఇన్ యూ, నీలో ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని సాతాను చూడగలిగితే, సింహము లాంటి ధైర్యాన్ని నువ్వు చూడగలిగితే, నువ్వు చూపించగలిగితే, అప్పుడు సాతాను పారిపోతాడు. మరి సింహానికి ఉన్న ధైర్యం ఏంటిది? బైబిల్లో మనం గమనిస్తే మొదటిగా సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతలు 30వ అధ్యాయం 30వ వచనం. టీవీతో నడుచునవి 4 కలవు, అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమం గలదై ఎవనికైనా భయపడి వెనుకని తిరుగని సింహము. ఎవనికైనాను భయపడి వెనుక తిరగని సింహము. సింహముకున్నటువంటి ధైర్యం ఏంటి తెలుసా? ఎవ్వరికి భయపడదు. ఆ మధ్య కాలంలో ఐ థింక్ ఒక వీడియో వైరల్ అయింది, మీరు కూడా చూసే ఉంటారు. ఏంటంటే ఒక వ్యక్తి ఆ సింహాలకు రింగ్లో పడిపోయాడు. ఏమంటారు, జూలో సింహాలు ఉండేటువంటి స్థలంలో వాడు తాగి పడ్డాడో లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువై పడ్డాడో నాకు తెలియదు, కానీ వాడు పడ్డాడు. లోపల పడిన తర్వాత వాడిని కాపాడడానికి ఈ జూలో ఉండేటువంటి క్యూరేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే శత విధాల ప్రయత్నం చేయడానికి ఒక వ్యక్తిని, పకడ్బందీగా ఉండేటువంటి ఒక వ్యక్తిని, అంటే ఆయుధాలు ధరించిన వ్యక్తిని, ఆ వ్యక్తికి గన్నిచ్చి ఆ సింహం దగ్గర పొమ్మన్నారు. ఆ వీడియో చూసింటారు మీరు. సింహం ఊరిగా చూస్తూ మెల్లిగా నడుచుకుంటూ వస్తుంది. నువ్వు గన్ను పట్టుకో, ఏమైనా చేయి, సింహానికి ఉండే లక్షణం ఏంటి తెలుసా? వెనకకు తగ్గదు. అందుకే బైబిల్లో వ్రాయబడింది, ఎల్ల మృగములలో, అన్ని మృగాలలో పరాక్రమం గలదై ఎవనికి భయపడి వెనుతిరగని సింహము. సింహములో ఉండేటువంటి ధైర్యం ఏంటి తెలుసా? దాని ఎదుట ఇంకొక జంతువు రాని, దాని ఎదుట ఒక వ్యక్తి రాని, దాని ఎదుట ఎవరైనా రాని, ఎట్టి పరిస్థితుల్లో వెనుకకు తగ్గని ధైర్యం అది. ఇప్పుడు సాతాను ఎవరిని చూసి పారిపోతాడు తెలుసా? కొన్ని సందర్భాల్లో కొన్ని దాని దగ్గర మనం ధైర్యంగా ఉంటాం, ఇక ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వెనుకకు తగ్గుతాం మనం. అమ్మో ఏమైపోతుందో, ఏం జరుగుతుందో ఏంటో, వెనుకకు తగ్గుతాం మనం. కానీ నీ జీవితంలో వెనుక తగ్గని ధైర్యాన్ని సాతాను చూడగలిగితే, సాతాను తరమకుండానే పారిపోతాడు. నీ జీవితంలో వెనుకకు తగ్గి ప్రతి విషయంలో వెంటనే వెనుకకు తగ్గిపోతాం మనం. అమ్మో ఇంకెట్లనో ఏంటో, ఇంక వద్దులే, ఇంకేం చేద్దాము, ఇలాంటి తలంపుల్లోనికి మనం వస్తాం. బైబిల్లో వ్రాయబడింది, వెనుకకు తిరగని సింహం అది. వెనుకకు తిరగదు. నిజమైన సింహము అది రోషంతో, ధైర్యంతో ముందుకే వెళ్తుంది. ఈ సింహాన్ని గురించి కాబట్టి ఐ వాస్ రెఫరింగ్ సో మెనీ థింగ్స్. చాలా విషయాలను నేను చూస్తూ ఉన్నాను. సింహము ఎంత చిరుతపులి ఏవైనా సరే అవి ఏం చేస్తాయి తెలుసా? వెనుక తిరుగుతాయండి. సింహం అయితే ఏమవుతుందో తెలుసా? బాబూన్స్ అంటే కోతిలో వెరైటీ కోతి ఉంటుంది, దాని ముఖం మాత్రమే నల్లగా ఉంటుంది, చాలా ఎత్తుగా లావుగా ఉంటుంది, దాన్ని బాబూన్స్ అంటారు. మామూలు మన కోతులు మంకీస్ అంటారు, అది బాబూన్. అది చాలా లావుగా ఉంటుంది, చాలా ఫెరోషియస్గా ఉంటుంది. ఈ సింహానికి ఏమనిపించిందంటే, ఒకరోజు ఆ కోతిని తినాలనిపించిందండి. కోతిని తినాలనిపిస్తే ఆ కోతుల మంద ఉంది, వందల కోతులు ఉన్నాయి. కానీ దీనికి ఏమనిపించింది? ఆ యొక్క బబూన్ అనేటువంటి ఆ వెరైటీ కోతిని తినాలనిపించింది. కాబట్టి ఒకే ఒక సింహం అదేం చేసింది తెలుసా? వెళ్ళి ఒకదాన్ని పట్టుకునిందండి. పట్టుకుంటే మిగిలినవన్నీ దాని మీదకి వచ్చినాయండి. సింహము అస్సలు తనకలేదండి, వెనకల అవి వచ్చి దానిపైన అటాక్ చేసి వెళ్ళిపోతాయి. సింహం మాత్రం దాన్ని ఇదిలించి పడేస్తుంది అంతే. తనకు కావలసిన ఆ బబూన్ నోటుతో పట్టుకునింది, వెనక్కి వచ్చింది. అవి ఎంత రచ్చ చేసి మీదకి వచ్చినా కూడా వెనక తగ్గల. నీ జీవితంలో సాతాను నీ దగ్గర ఇలాంటి ధైర్యాన్ని చూడగలిగితే వెనకకు దొక్కుతాడు. ఎవడు తరమకుండానే పారిపోతాడు.
దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో ఇలాంటి ధైర్యాన్ని సాతానుకు నువ్వు చూపించాలి. నీ జీవితంలో ఇలాంటి ధైర్యం అనేటువంటిది సాతాను చూడాలి. అప్పుడే నీ జీవితంలో సాతాను వెనుకకు తగ్గుతాడు. ప్రతి చిన్నదానికి కృంగిపోతాం, ప్రతి చిన్నదానికి భయపడిపోతాం, ప్రతి చిన్నదానికి దిగులు చెందుతాం, ప్రతి చిన్నదానికి మనం చికాకు పడతాం, ప్రతి చిన్నదానికి ఇంకా ఇంతేలే అని సెటిల్ అయిపోతాం మనం. అలాంటి వారి జీవితాల్లో సాతాను పారిపోడు, సాతాను తిష్ట వేసుకొని కూర్చుంటాడు. కానీ బైబిల్లో వ్రాయబడింది, ఎవడునూ తరమకుండా సాతాను పారిపోవాలి అంటే సింహము వలె ధైర్యంగా ఉండాలి. నీ ఎదుట ఉన్నటువంటి పరిస్థితులను నువ్వు ధీటుగా ఎదుర్కొనే వ్యక్తిగా ఉండాలి. బైబిల్లో ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను. కీర్తనలు 27వ కీర్తన 2వ వచనం 3వ వచనం చదువుకుందాం. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. నా శరీర మాంసం తినుటకు ఎవరు వచ్చారంట? దుష్టులు వచ్చారంట. 27వ కీర్తన 2వ వచనం. నన్ను బాధించు శత్రువులు ఇద్దరు వచ్చేసారండి. ఒకరు దుష్టులు, రెండవదిగా శత్రువులు. దావీదు మీదికి వచ్చేసారు. దావీదు అంటున్నాడు, నా శరీరం. ఒక్క వ్యక్తిని ఎదుర్కోవడానికి 2 గుంపులు వచ్చాయి. కాదు 2 గుంపులు కాదు, 3వ గుంపు కూడా ఉంది. 3వ వచనం, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినాను. ఒకరు దుష్టులు, రెండవదిగా శత్రువులు, మూడవదిగా దండు. ఈ 3 బ్యాచ్లు దావీదు దగ్గరికి వస్తే దావీదు రియాక్షన్ ఏంటి తెలుసా? 3వ వచనం చూడండి. నా హృదయము భయపడదు. ఏంది దావీదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు భయపడవు? నీ మీదికి వచ్చింది శత్రువులు, గుంపు వచ్చింది, దుష్టులు వచ్చేసారు. వాళ్ళు ఎలాంటి వ్యక్తులు తెలుసా? నీ శత్రువులు. వాళ్ళు నీతో కొట్లాడే వాళ్ళు కాదు, వాళ్ళు శరీర మాంసాన్ని తినాలనేటువంటి వాళ్ళు, తినాలి అనేటువంటి వాళ్ళు. అంటే దావీదును వాళ్ళు తినాలని ఆశపడినారు. అంటే దావీదు ఎక్కడ కూడా ఆనవాళ్ళు దొరకకుండా చేయాలని ఆశపడ్డారు. అలాంటి వ్యక్తులు దావీదు ఎదురికి వస్తే దావీదు అంటున్నాడు, నేను భయపడను. నా మీదికి దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. దావీదు, నీ జీవితంలో ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది నీ ధైర్యం? దేవుని బిడలారా, మన మూల వాక్యం ఏంటి? ఎవడునూ తరుముకుండానే సాతాను పారిపోవును. మరి పారిపోవాలంటే సింహం వలె ధైర్యంగానే ఉండాలి. సింహం వెనుకకు తగ్గదు. ధైర్యాన్ని అస్సలు కోల్పోదండి. ఎన్ని వ్యతిరేకతలు దాని ఎదుటికి వచ్చినా అస్సలు. దేవుని బిడలారా, సింహానికి ఉండే లక్షణం ఏంటి తెలుసా? అన్నీ కూడా సింహాలు ఎక్కడో మామూలు జంతువులన్నీ ఎక్కడో పోయి నిద్రపోతాయి. సింహం ఒక్కటే 6 బయట నిద్రపోతుంది. నన్ను వచ్చి ఏదో అటాక్ చేస్తుంది. నిద్రలో కూడా భయం ఉండద్దు సింహాన్ని గురించి మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయండి. సింహం ఒక్కటే 6 బయట నిద్రపోతుందండి. దాన్ని ఎవ్వరు అటాక్ చేయలేరు. అంత ధైర్యం దానికి. ఇప్పుడు దావీదంట అదే ధైర్యంతో ఉన్నాడంట. నా మీదికి శత్రువులు వచ్చారు, నా మీదికి దండు వచ్చింది, నా మీదికి యుద్ధం రేగినాను, నేను ధైర్యం విడవకుందును. ఎందుకు దావీదు, ఎందుకంత దొమ్మ ధైర్యం ఉంది నీకు? ఎందుకంత ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ ధైర్యం? ఆ ధైర్యం ఉంటే సాతాను పారిపోతాడు. మరి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? 1వ వచనం చూద్దాం. 27వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. ఇక్కడ తన మీదికి శత్రువులు వచ్చారు, తన మీదికి దుష్టులు వచ్చారు, తన మీదికి దండు దిగింది. దండు దిగితే దావీదు అంటున్నాడు, నేను ఎందుకు భయపడతాను? ఎందుకు భయపడనంటే యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణ ఉన్నాడు. నీ జీవితములో భయపడకుండా ఉండడం దేన్ని బట్టి తెలుసా? దేవుణ్ణి బట్టి. నా దేవుడున్నాడు. ఎప్పుడైతే ఈ తలంపు, ఈ ఆలోచన నీ దగ్గరికి వస్తుందో సాతాను దాన్ని రీడ్ చేస్తాడు, దాన్ని చదువుతాడు, వెంటనే పారిపోతాడు. ఎందుకంటే సాతాను నీతో యుద్ధం చేయగలడు, సాతాను నిన్ను అటాక్ చేయగలడు, కానీ నీ దేవుని అటాక్ చేయలేడు. చెప్పా పెట్టకుండానే వెళ్ళిపోతారండి, పారిపోతారు. దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో నేను దారిలో నడుచుకుంటూ పోతుంటే నా ముందు ఉన్నటువంటి వాడు చాలా తుంటరోడు అనుకుంటా. వాడు ఏం చేశాడంటే తన దగ్గర రాయి తీసుకొని ఎదురుగా ఆ కుక్క మామూలుగా పండుకుంది. మర్యాద ఉండొచ్చు గైడు. ఈడేం చేశాడు, రాయితో దాన్ని కొడితే అది లేచిందండి. లేచి చూసి వెళ్ళిపోతుంటే వీడికి అనిపించింది, ఈ కుక్క ఒక రాయికి కూడా భయపడదు, నేనంటే దీనికి భయం అని 2వ రాయి తీసుకొని కొడితే అది బాగా మంచి దెబ్బ దానికి ఇక్కడ తగిలిందండి. మొక్క మీద తగిలితే దానికి ఇంకా కోపం వచ్చి వెనక్కి తిరిగి మొదలుపెట్టింది అటాక్ చేయడానికి.
అటాక్ చేయడానికి ఎప్పుడైతే అది మొదలు పెట్టిందో ఇంకా వీనికి అర్థం కాల ఏం చేయాలో. ఇందాక అది గమ్మునుంది కదా, రాయి ఎత్తుకున్నాడు. ఇప్పుడు రాయి ఎత్తుకొని కొట్టిన తర్వాత అది మీదికి వస్తుంటే ఏం చేయాలో అర్థం కాల. ఇంకా వాడు ఏడు మొదలు పెట్టాడు. వాడు ముస్లిం, అమ్మ గే అని మొదలు పెట్టాడు. ఇప్పుడు నాకేం చేయాలని అర్థం కాలేదు. ఎందుకు నా ముందు వాడు ఉన్నాడు. వాడు ఎవడు కొట్టమన్నాడు దాన్ని, నిద్రపోయిన దాన్ని. అసలు నిద్రపోయిన దాన్ని లేపి తన్నించుకోవడం అంటే ఇదే అంటారు. సో వాడు చేసిన దానికి ఇంకా నెక్స్ట్ నా మీదకి వస్తుంది. అది నేను ఏం చేయాలని ఆలోచన చేసే లోపల సడన్గా కుక్క ఆగిపోయిందండి. అసలు నాకు అనిపించింది, ఎందుకు ఆగిపోయింది కుక్క? నేనేం చేయలే, వాడేం చేయలే, నేనేం చేయలేదు, వాడు కూడా ఏం చేయాలి. వాడు ఏడుస్తున్నాడు, నేను ఇంకా ఏం చేయాలో ఆలోచనలో నేనున్నా. అసలు ఎందుకని చూస్తే మెల్లిగా ఆగిపోయిన కుక్క వెనక్కి వెళ్ళిపోతుంది. అరే ఎందుకు వెళ్ళిపోతుంది? అది వెనక చూసి వెళ్ళిపోలే, మా సైడ్ చూసి వెళ్ళిపోతుంది. అప్పుడు నాకు అనిపించింది ఏందో ఉందని వెనక తిరిగి చూస్తే వెనక ఆ పిల్లోని వాళ్ళ నాయన కట్టెపట్టుకున్నాడు. ఆ అబ్బాయికి ఏమీ జరగకుండా ఆ కుక్క ఎందుకు వెళ్ళిపోయింది తెలుసా? అబ్బాయికి వాళ్ళ నాన్న ఎప్పుడైతే సపోర్ట్ వచ్చాడో. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నా మీదికి శత్రువులు, నా మీదికి దుష్టులు, నా మీదికి దండు దిగి వచ్చిన నా దేవుని నేను చూపిస్తా. నా ధైర్యం ఏంటి తెలుసా? నా ధైర్యం ఒకటే, నేను ధైర్యాన్ని విడవను. ఐ విల్ షో మై జీసస్. అందుకే ఒక ప్రావర్బ్ ఉందండి, వెన్ ది డెవిల్ కమ్స్ టు యూ, నీ దగ్గరికి సాతాను వచ్చాడు అనుకో, నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? నేనెవరు, నా బ్యాక్గ్రౌండ్, నా జ్ఞానం నేనెవరు అనుకుంటా అనొద్దు, నీ దేవుని చూపించు. లుక్ ఎట్ మై జీసస్. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒకటి, ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుడు ఉన్నాడు, సహాయం చేస్తాడు. ఒక చిన్న తలంపు నీ జీవితంలో ఎప్పుడైతే సాతాను చూస్తాడో ఎవడును తరమకుండానే పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూపించేదంతా ఏంటి తెలుసా? మన దిగులు, మన ఏడుపు, మన బాధ, మన కృంగుదల అన్నీ మనవే చూపిస్తాం. అందుకే సాతాను రెచ్చిపోయి మీదికి వస్తాడు. చూపించాల్సింది చూపించినప్పుడు సాతాను పారిపోతాడు. దావీదు అంటున్నాడు, దుష్టులు, దండు, శత్రువులు రాని నేను భయపడను. ఐ షో మై లార్డ్ టు దెమ్. నా శత్రువులకు నా దేవుని నేను చూపిస్తా. నా దేవునితో నేనంటారు, యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ, ఆయనే నాకు వెలుగు. అంటే ఏ రకంగా ఉంది తెలుసా? దావీదు ఆడుంటే సాతాను శత్రువులను ప్రేరేపించాడు. వాళ్ళందరూ వస్తుండగా సడన్గా సాతాను ఎవరినైతే దాడి చేయాలనుకున్నాడో ఆ దావీదు పైన ఒక వెలుగు పడిందండి. వెలుగు పడితే సాతాను చూశాడు, అరే ఇదేంటి వెలుగు? ఇది మామూలు వెలుగు కాదు, ఇది దేవుని వెలుగు. సాతాను వెలుగుకి వెళ్ళాడు. ఆ దేవుని వెలుగు ఏ రకంగా ఉందంటే దావీదుకు రక్షణగా ఉంది. ఎప్పుడైతే సాతానుకు నీ ధైర్యాన్ని, దేవుని బట్టి నీకు కలిగిన ధైర్యాన్ని చూపిస్తావో, గాడ్ విల్ టేక్ ద లీడ్. దేవుడు దాని విషయంలో అడుగులు ముందుకేయడం ప్రారంభిస్తాడు. నాకు ఈరోజు ఈ వాక్యాన్ని చెబుతూ ఉంటే అదే సీన్ నాకు జ్ఞాపకం వస్తుంది. వాని మీదికి నా మీదికి కుక్క పరిగెత్తి వస్తున్నప్పుడు ఏం చేయాలో సడన్ రియాక్షన్ ఏం లేదు. నా దగ్గర ఉండేది ఒక సెల్లు కొడితే ఏమవుతుంది? తప్పించుకునేది అనుకో, సెల్లు బాయ్. ఇక నాకు ఏం చేయాలని అర్థం కాలేదు. వెనక నుంచి వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో కర్ర పట్టుకొని నిలబడ్డాడు. ఫినిష్. ఈరోజు చాలా సందర్భాల్లో సాతానుకు నువ్వు కనపడుతున్నావు, నీ యొక్క దిగులు కనపడుతుంది, నీ యొక్క కృంగుదల కనపడుతుంది. బట్ యు ఆర్ నాట్ షోయింగ్ యువర్ లార్డ్ టు ద డెవిల్. యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ. ఈ మధ్య కాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి ఒక దైవ సేవకుని గురించి మీరు వినే ఉంటారు, గంటెల ప్రకాష్. ఆయన ఆ యొక్క కిడ్నీ ప్రాబ్లం, తనకి ఇన్ఫెక్షన్ వచ్చి మరణ పడక మీద ఉన్నప్పుడు, ఇక ఈరోజు రాత్రి ఆయన చనిపోతాడనగా ఒక దైవ సేవకుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన జీవితంలో ఈ దైవ సేవకుడు చాలా రకాలుగా ఆయన ప్రభులో బలపరిచాడు, ముందుకు తీసుకొని వెళ్ళాడు. ఈయన వచ్చిన తర్వాత ఆయనను చూసి ఒక మాట అడిగాడంట దైవ సేవకుడు, ప్రకాష్ ఆర్ యు రెడీ? నువ్వు సిద్ధంగా ఉన్నావా? చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? ద క్వశ్చన్ ఈస్ లైక్ దాట్. ఆర్ యు రెడీ ప్రకాష్? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన ఒక్క మాట కూడా సంకోచించకుండా, ఎస్ అన్నా, ఐఎమ్ పర్ఫెక్ట్లీ రెడీ, నేను సిద్ధంగా ఉన్నా. ఎలా సిద్ధంగా ఉన్నావు? ప్రతి సందర్భంలో దేవుడు నా దగ్గరికి వచ్చి నన్ను పిలుస్తున్నాడన్నా. ఈవెన్ డెత్ బెడ్లో కూడా దేవుని బిడ్డకు ధైర్యం కోల్పోరు. మరణ పడక మీద కూడా ధైర్యం అట్లాగానే ఉంటుంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నాకు భయం లేదు,
ఆర్ యు అఫ్రైడ్? నో. ఆర్ యు రెడీ? ఎస్, ఐఎమ్ రెడీ. ఎందుకు? నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మై గాడ్ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఈరోజు దేవునికి నువ్వు కనపడుతున్నావా? నీ సమస్యలు కనపడుతున్నాయా? నీ కష్టాలు, నీ దిగులు ఇవి కనపడుతున్నాయా? ఎవడును తరమకుండా సాతాను పారిపోవాలంటే సింహములాగా ధైర్యంగా ఉండు. సింహము వెనికి తగ్గదు, వెనికి తగ్గదు. ఎంత పరిస్థితి వచ్చినా సింహము దగ్గర వెనుక తగ్గదు. దేవుని బిడ్డలారా, ఈరోజు సమస్యలు ఎక్కువైపోయాయి అని కృంగిపోతున్నావు, బాధపడుతున్నావు. బట్ యువర్ అనేబుల్ టు సే, ఒక్క మాట నువ్వు చెప్పాలి, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు సహాయం చేస్తాడు, నా దేవుడు మేలు చేస్తాడు, నా దేవుడు ఉన్నాడు. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు, సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రాలు, మహాగణుడానికి వందనాలు, అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు, మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యమును బట్టి వందనాలు. యేసయ్య, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటాం. తండ్రి, మిమ్మల్ని మేము బాధ పెట్టావు తండ్రి. మా కృంగిపోయిన మాటలు, నిరాశతో కూడిన మాటలు, నిస్పృహతో కూడిన మాటలు మా నోటి నుండి వచ్చాయి తండ్రి. మమ్మల్ని క్షమించు. మిమ్మల్ని మేము అవమానపరిచాం ప్రభువా. మా మాటలను బట్టి, మా ప్రార్థనలు బట్టి, నిరాశ నిస్పృహతో కూడిన మా జీవిత విధానాన్ని బట్టి తండ్రి మీకు బాధను కలిగించాం. మమ్మల్ని మన్నించండి. మేము ఎవరు లేని వారమని, దిక్కు లేని వారం అన్నట్టుగా మా జీవితాలు మేము చూసుకున్నాం ప్రభువా. నిన్ను మర్చిపోయాం ప్రభువా, నిన్ను మర్చిపోయా. మా శత్రువులు, మా దుష్టులు, మా మీదకి వచ్చే సైన్యాన్ని మేము చూసామే తప్ప నిన్ను మర్చిపోయాం ప్రభువా. క్షమించండి, క్షమించండి దేవా. మీరు మా దేవుడవని, మా తండ్రివని, మా కాపరివని, మా విమోచకుడని మర్చిపోయాం ప్రభువా. మన్నించండి, మన్నించండి ప్రభువా. యేసు నామమున ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నా, అప్పగించుమని ఉత్తర దిక్కునకు, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞాపించిన నా దేవుని మాటను బట్టి ఇప్పుడు అడుగుతున్నా, మా వద్దకు రావలసిన ఆశీర్వాదములు వచ్చును గాక. మేము పొందుకోవలసిన దీవెనలు మా దగ్గరికి వచ్చును గాక. అది డబ్బైనా, వ్యక్తులైనా, ఆశీర్వాదాలైనా, దీవెనలైనా యేసు నామమున మా వద్దకు వచ్చును గాక, వచ్చును గాక. మా ఎదుట మూయబడిన ప్రతి తలుపుతో మాట్లాడుతున్నా, యు కెనాట్ క్లోజ్ ఎనీమోర్, ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమున మూయబడిన ద్వారాలు తెరవబడును గాక. రావలసిన ఆర్డర్స్ వచ్చును గాక. జరగవలసిన దైవిక కార్యములు, స్వస్థతలు, విడుదలలు యేసు నామమున జరుగును గాక. అపవాది కార్యములన్నీ లయమైపోవును గాక. లెట్ ఎవ్రీ వర్క్ ఆఫ్ సాటనిక్ ఫోర్సెస్ బి బౌండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ. Be bound right now in the name of Jesus. Every witchcraft live in Jesus name. ప్రతి మాంత్రిక ప్రయోగము తొలగిపోవును గాక యేసు నామమందు. జీవితంలో ఉన్నటువంటి, కుటుంబంలో ఉన్నటువంటి అపవాది క్రియలు తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ ప్రార్థన మేము చేస్తుండగా సాతాను పారిపోతుండగా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే మా రక్షణ, దేవుడే మా దుర్గం, దేవుడే మా యేసయ్యే మా యొక్క సమస్తమై ఉండగా మాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లనే వర్ధిల్లదు. యేసు నామమందు స్వస్థతలు, విడుదల, ఆరోగ్యం, దైవిక దీవెనలు కలుగును గాక. యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.